హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంటి ముందైతే ఈ విధంగా కలర్స్ వేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఈ ముగ్గులో అయితే ఒక ఫాల్ట్ ఉంది, మీకు దగ్గరగా షూట్ చేశాను, మీరే గెస్ చేయండి అదేంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా చూసారు కదా, ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా. ఇప్పుడైతే బయట ఇంట్లో పని అయితే అయిపోయింది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి. నేనైతే పాలు కాసుకొని ఒక కప్పు కాఫీ తాగి స్నానం చేసి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. పూజ కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం వేద్దామని చెప్పేసి ధూపం కూడా అయితే ఇల్లంతా ధూపం అయితే వేసాను. పిల్లలకి ఇంకా లంచ్ పెట్టేసిన తర్వాత అయితే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. అయితే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి, లేదనుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే చేసుకోవాలండి. అప్పుడే మనకి పూజ అనేది ప్రశాంతంగా అవుతుంది. అలా కాకుండా ఎటో కాకుండా మనం పిల్లలకి క్యారేజీ పెట్టాలి, వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, ఆ హడావిడిలో మనం దీపం పెట్టాలంటే కొంచెం కష్టమే కదా. ఇంకా ఫైనలీ పూజ అయితే అయిపోయింది. ఇల్లంతా ఈ విధంగా ధూపం అయితే వేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఇలా ధూపం వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది కదండి. ఇక్కడ సాంబ్రాణి పౌడర్ అయితే తెచ్చి దాని మీద నేనైతే వేస్తూ ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నాను. నేను ధూపం వేస్తుంటే మా వాడైతే జోకులేస్తున్నాడు, ఇల్లంతా పొగ జూరిపోతుందమ్మా అని చెప్పేసి. పొగ వస్తే వచ్చింది కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి అంటున్నానండి నేనైతే. ఇంకా ఇంట్లో ధూపం అయితే వేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేసాను. దోశల్లో కాంబినేషన్గా కొత్తిమీర టమాటా చట్నీ కూడా చేశానండి. పిల్లలైతే తినేసే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు కదా. ఇంకా నేనున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత నాకు పూజ అయ్యేసరికి 11 అయితే అయ్యిందండి. అప్పుడైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 దోశలు వేసుకుందామని చెప్పేసి. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా కట్ చేసేసుకొని ఉంచుకుంటానండి. ఇష్టమైన వాళ్ళు ఫ్రూట్స్ తింటారు, దోశలు అనేది తక్కువ తింటారు. మా పిల్లలకి దోశల కంటే ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం అండి. ఇంకా 2 దోశలు 3 దోశలు అలా పెట్టి ఒక పుచ్చకాయ మొక్క లేకపోతే కర్బూజా పీసులు అలా పెడితే ఇష్టంగా తింటారండి. ఇంకా ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే అది ఈరోజు నా డే వ్లాగు. సో ఇంక నైట్కి వచ్చేసి రేపు 7 శనివారాల వ్రతానికి కావాల్సినవన్నీ నేను ఇలా ముందే అన్ని పళ్ళలో సిద్ధం చేసేసుకొని ఉంచుకుంటాను. చక్కగా మనకి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే మనకి ఈజీగా అన్నీ చేతికాడ ఉంటాయి కాబట్టి తొందరగా పూజ అయితే స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి ఇలా ఒత్తులు అవన్నీ వేసేసుకొని పళ్ళలో బియ్యం కూడా పోసేసుకొని అన్నీ మొత్తం పిండి దీపాలకి కావాల్సిన పళ్ళాలు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకుంటానండి. ఇక ఒత్తులు కూడా పిండి దీపాల్లోకి ఒత్తులు కూడా రెడీ చేసేసుకొని ఉంచుకుంటాను. అప్పుడు మళ్ళీ మనం చేసి పెట్టే కంటే హడావిడి లేకుండా అన్నీ ఇలా సిద్ధం చేసుకొని ఉంచుకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మనం అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇంకా పిండి దీపాలను నువ్వుల లడ్డూలు చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడే ఇల్లు కూడా ఊడ్చేసి తడిబట్ట కూడా వేసేసుకుంటున్నానండి. మార్నింగ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మార్నింగ్ అయితే మేము ఊరు వెళ్తున్నామండి. ఏ ఊరు వెళ్తున్నాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా అందుకని హడావిడి అయిపోతుంది కదా. మార్నింగ్ 7కి అలా బయలుదేరుతాము, 7:30 ఆ టైంలో బయలుదేరుతామండి. అందుకని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇక్కడ కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వ్లాగు మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గులో ఏంటో లోపమన్నాను కదా, అన్నింటి మీద రెడ్ కలర్ అయితే వేశాను, ఒక చోట ముగ్గులో రెడ్ కలర్ అయితే వేయలేదు.